మరి సాధన చేస్తూ అదే విధంగా ఈ భౌతిక ప్రపంచం చింతిస్తూ ఉంటే ఏమిటి గజస్నానం అవుతుంది. గజస్నానం అవుతుంది లేదా? గజస్నానం అంటే ఏంటి? తొండంతోనే ముందు కడుక్కుంటుంది, లోపలికి వెళ్ళి తొండంతో కడుక్కుంటుంది, ఒడ్డుకు వచ్చి అంటే ఆ ఇసుకు తీసుకొని మళ్ళీ పోసుకుంటుంది, ఏంటి మళ్ళీ కడుక్కుంటుంది. ఏంటి చివరికి అది స్నానం చేసిందో లేదో తెలియదు. ఏంటి సో ఈ విధంగా ఏంటంటే యోగ సాధకుడు తత్వచింతన చేయాలి ఎప్పుడు కూడా. అది వెరీ ఇంపార్టెంట్. నీకేదో బాధ వచ్చిందనుకో వదిలే, పక్కన పెట్టు, అక్కడ చూడు దాని గురించి. అందుకనే మహాత్ములు కొలక జీవిత చరిత్రలు, తరువాత గ్రంథాలు ఏంటంటే ఈ వీటి గురించి ఉపనిషత్తులు బాగా అవన్నీ అక్కర్లేదు, మన గురువులు రాసిందే చాలు, ఇంకేం అక్కర్లేదు. అది మాత్రం చేయాలి సాధన. అందుకనే పతంజలి మహర్షి ఏం చెప్పారు? స్వాధ్యాయం అన్నారు. తపస్సంతోషం, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం అన్నారు నియమంగా. స్వాధ్యాయం అంటే ఏంటి? స్వాధ్యాయం అంటే గ్రంథ పథకం ఉంటుంది, స్వ అధ్యాయం తను తాను స్టడీ చేయాలి. సాధన చేయకుండా స్టడీ ఎక్కడికి ఏమిటి? కాబట్టి నిరంతరం సాధన చేస్తుండాలి, గ్రంథ పఠనం స్వాధ్యాయం చేస్తుంటే అది నిలబడుతుంది. ఏంటి మీకు చెప్తాను, మీకు ఏదైనా ఆధ్యాత్మ చింతన అంటే ఏదో కాసేపు ఏదో మీటింగ్లో కాసేపు అని కాదు, రాత్రి పలుగు ఉండాలి. ఇక్కడ నువ్వు ఏది చేస్తున్నా సరే ఇక్కడే చింతన ఉండాలి. ఊరికే వస్తాయి ఏంటి? గురు పాదాలు పట్టుకుంటే వస్తాయి. ఏంటి నిరంతరం అదే చింతన. ఆ చింతన అంటే నువ్వు కాదు, ఇన్వాలంటరీ అయిపోవాలి. నువ్వు వేరేగా ప్రత్యేకించి ఇన్వాలంటరీ అయిపోవాలి. లోపలంతా నువ్వు ఏది చేసినా సరే అక్కడే గచ్చన్ తిష్టం సదాకాలం. వాయు స్వీకరణ, ఆ స్వీకరణలో ఎప్పుడైతే ఉందో అవన్నీ ఆ చింతన కూడా అక్కడే ఉంది. ఆసీనోవా శయానోవా సదా ఆత్మశుద్ధి అని అన్నారు. నువ్వు ఆశీవుడు పడుకుని ఉండి ఏమిటి అదే చింతలో ఉండాలి. అదే చింతలో ఉంటే అంత తీవ్రంగా సాధన